సిపిఐ కేంద్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సీ ఎస్టీ బిల్లు వెంటనే అమలు చేసి బడుగు బలహీన వర్గాల ప్రజలకు సమన్యాయం చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ 42% బిల్లు ప్రసంగించదగిందని ఆ విషయమని తెలిపారు. అలాగే ఆ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా చేపట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు రావాలని కోరారు. గత ప్రభుత్వం పేదలకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు పథకాన్ని అర్హులకు మాత్రమే అందేలాగా అధికారులకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి అయితే ఈ మధ్య మనం చూస్తూ ఉంటే చాలా సంతోషకర విషయం ఏంటంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గత 30 ఏళ్ల కింద నుంచి కూడా పెద్ద పోరాటం జరుగుతూ వచ్చాయి. నేను కూడా 2004లో ఎమ్మెల్యేగా సిపిఐ పక్షానికి ఉన్నప్పుడు కోనేరు రంగారావు గారి అధ్యక్షతన అంటే ఆయన సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్ళి అప్పుడు ఢిల్లీ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చాం. ఎస్సీ వర్గీకరణ చేయండి, చాలా వెనుకబడి దగబడేటువంటి పరిస్థితి అని చెప్పారు. ఎట్టకేలకి ఇప్పుడు నిన్న ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించబడింది. అయితే ఆ బిల్లులో పేర్కొన్నటువంటి ఎస్సీ యాక్షన్ ప్లాను లేదా ఉద్యోగాలకు సంబంధించి ప్రైవేటు కంపెనీలో కూడా వీళ్ళకి ఉద్యోగాలు కల్పించేటువంటి కొన్ని అంశాలు కూడా వాళ్ళు ఎస్సీ వర్గీకరణలో పెట్టారు. ఎస్సీ వర్గీకరణలో బాగా వెనుకబడ్డ దగాబడ్డ ఆర్థికంగా చిక్కిపోయిన సామాజిక న్యాయం లేనటువంటి వాళ్ళకు కూడా సమన్యాయం చేసే పరిస్థితిలో అమలు కొరకు పూనుకోవాల్సిన అవసరం ఉంది. బిల్లు పాస్ అయింది, సంతోషం. ఇళ్ళకి కాదు పండుగ కాదని సామెతలాగా బిల్లు పాస్ అయింది కాబట్టి అమలుకు ప్రభుత్వం పూనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇంకా వెనుకబడ్డ వాళ్ళకు కూడా సహాయం చేయాలి. ఎస్సీలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇతర కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చేయాల్సిన అవసరం